హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీవీఆర్ ఇంగ్లీష్. మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నుంచి ప్రోజ్ నుంచి ఫస్ట్ లెసన్ ఉందిగా మనకి ఆఫ్ స్టడీస్ అనే లెసన్ మనం డిస్కస్ చేద్దాం. దిస్ ఆఫ్ స్టడీస్ ఈజ్ రిటన్ బై ఫ్రాన్సిస్ బేకన్. ఫ్రాన్సిస్ బేకన్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైటర్స్. ఓకే, హీ వాజ్ born in London in Britain and he is well known as the father of English essay. The father of English essay. He is well known as the father of English essay. The father of English essay. Why? Because he introduced modern scientific thought, or he is the pioneer of modern scientific thought, and he also introduced the best methods to write essays in English language and also other languages. So that's why he is called the father of English essay. Okay, Francis Bacon is the father of English essay. This lesson of studies is taken from Francis Bacon's collection of essays. That name is Essays or Counsels, Moral or Civil of Bacon. Okay, from that book this of studies lesson is taken from. And another point is Francis Bacon's writings are very famous for his vocabulary and deep thoughts, very deep thought. Each sentence is short but sweet expression of deep meaning. Hence, when we read the text of from this lesson, we come across many new words. ఓకే, మనకి చాలా న్యూ వర్డ్స్ అనేవి మనం ఈ లెసన్ చదివినప్పుడు మనకి కనిపిస్తాయి. అలాగే మనం ప్రతి సెంటెన్స్ కూడా చాలా లోతైనటువంటి మీనింగ్ అయితే మనకి ఉంటుందన్నమాట. సో ఇంత మంచి లెసన్ని మనము ఇప్పుడు డిస్కస్ చేద్దాం. Studies serve for delight, for ornament and for ability. Their chief use for delight is in privateness and retiring, for ornament is in discourse, and for ability is in the judgment and disposition of business. Okay, for expert men can execute and perhaps judge of particulars one by one, but the general counsels and the plots and marshalling of affairs come best from those that are learned. ఓకే, సో మనకి ఏదైతే పారాగ్రాఫ్ మనం చదువుతున్నామో ఆ పారాగ్రాఫ్కి అవసరమైనటువంటి వొకాబులరీని ఇక్కడ మనము ఇవ్వటం జరిగింది. ఓకే, సో స్టడీస్ ఫర్ డిలైట్, ఫర్ ఆర్నమెంట్ అండ్ ఫర్ ఎబిలిటీ. ద వెరీ ఫస్ట్ సెంటెన్స్, ఇన్ ద వెరీ ఫస్ట్ సెంటెన్స్ ఫ్రాన్సిస్ బేకన్ explains the uses of studies. Francis Bacon explains the uses of studies or the advantages of studies. Okay, in the very first sentence Francis Bacon explains the uses or advantages or benefits of studies. Okay, when we read a book, what kind of advantages we get from reading అనేది ఇక్కడ మనకి ఫ్రాన్సిస్ బేకన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఫ్రాన్సిస్ బేకన్ చెప్తున్నటువంటి ఆ యూజెస్ ఏంటంటే అవి మనం చూద్దాం. ద ఫస్ట్ యూజ్ ఈజ్ డిలైట్. ఆయన మనకి కొన్ని యూజెస్ చెప్పారు, అవి మనం ఇక్కడ చూస్తే త్రీ యూజెస్ మనకి కనిపిస్తున్నాయి. ద ఫస్ట్ యూజ్ ఈజ్ డిలైట్. ద సెకండ్ యూజ్ ఈజ్ ఆర్నమెంట్ అండ్ ద థర్డ్ యూజ్ ఈజ్ అబిలిటీ. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం వాట్ ఆర్ ద త్రీ యూజెస్ అండ్ వాట్ ఆర్ దే అబౌట్. ఓకే, so delight refers to pleasure. Ornament refers to beauty. Or element of beauty. And ability refers to skill. What he explains is their chief use for delight is in privateness and retiring. Their main use,
ప్రధానమైనటువంటి ఉపయోగం ఎప్పుడు ఉంటుందంటే మనకి డిలైట్ ఏంటంటే ఎప్పుడు వస్తుంది లేదా ప్లెజర్ ఎప్పుడు వస్తుందంటే వెన్ వీఆర్ అలోన్, మనం లోన్లీగా ఉన్నప్పుడు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు, మనం ప్రైవేట్గా ఉన్నప్పుడు మనకి ఆ ప్లెజర్ అయితే వస్తుంది. ఎలా వస్తుంది? బై రీడింగ్. మనం ఏవైనా బుక్స్ని తీసుకుని చదివితే మనకుంటూ ఒక ప్లెజర్ వస్తుంది కదా. సో దట్ ప్లెజర్ ఈజ్ ద ఫస్ట్ అడ్వాంటేజ్ మెన్షన్ బై ఫ్రాన్సిస్ బేకన్ హియర్. సో ఫ్రాన్సిస్ బేకన్ ఏంటంటే అది ఒక ఫస్ట్ అడ్వాంటేజ్గా మనకి ఇక్కడ ఆయన చెప్తున్నారనమాట. సో ప్లెజర్ ఎలా వస్తుంది మనకి అంటే వెన్ వీఆర్ అలోన్ ఆర్ ఇన్ ప్రైవేట్నెస్ మనం ప్రైవేట్గా ఉన్నప్పుడు వస్తుంది, లేదా మనం లీజర్లో ఉన్నప్పుడు మనం బుక్స్ని చదివితే ఒక రకమైనటువంటి ప్లెజర్ మనము పొందుతామనే విషయం అని ఇక్కడ ఫ్రాన్సిస్ బేకన్ మనకి చెప్తున్నారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆర్నమెంట్ మీన్స్ బ్యూటీ ఆర్ ఎలిమెంట్ ఆఫ్ బ్యూటీ. ఏ ఎలిమెంట్ ఆఫ్ బ్యూటీ ఎలా వస్తుందంటే ఫర్ ఆర్నమెంట్ ఈజ్ ఇన్ డిస్కోర్స్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి చూస్తే డిస్కోర్స్ మీన్స్ ఓకే కాన్వర్జేషన్. డిస్కోర్స్ మీన్స్ కాన్వర్జేషన్. సో మనం కాన్వర్జేషన్లో మనం వొకాబులరీ ఉపయోగించాలన్నా ఓకే మనకి ఆ వొకాబులరీ ఎలా వస్తుందంటే బై రీడింగ్. మనం రీడింగ్ చేయడం ద్వారా, మనం అనేకమైనటువంటి పుస్తకాలు చదవడం ద్వారా మనకి వొకాబులరీ వస్తుంది. ఆ వొకాబులరీ అనేటువంటి బ్యూటీని మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే మన యొక్క స్పీకింగ్లో ఉపయోగిస్తాం, మన యొక్క స్పీచ్లో మనం ఉపయోగిస్తాం, మన యొక్క కాన్వర్జేషన్లో మనం ఉపయోగిస్తాం. మనం సంభాషించేటప్పుడు మనము వొకాబులరీ ఉపయోగించాలంటే మనం ఎక్కడో ఒక దగ్గర వినాలి లేదా చదవాలి అన్నమాట. కాబట్టి చదవడం ద్వారా మనకి ఆ బ్యూటీ అనేది మన కాన్వర్జేషన్లో రిఫ్లెక్ట్ అవుతుంది అన్న విషయం ఇక్కడ ఫ్రాన్సిస్ బేకన్ మనకి చెప్తున్నారు. కాబట్టి చూసుకుంటే ఈ బ్యూటీ ఏంటి అంటే మనకి ఎందులో వస్తుందంటే డిస్కోర్స్ అని చెప్పడం జరిగింది. డిస్కోర్స్ రెఫర్స్ టు హియర్ కాన్వర్జేషన్ ఆర్ స్పీకింగ్. ఇక్కడ మనము ఎలా వస్తుందంటే స్పీచ్లో మనము ఈ బ్యూటీని మనం ఉపయోగిస్తాం. ఆర్ స్పీకింగ్లో లేదా స్పీచ్లో మనము ఈ బ్యూటీని మనము పొందుతాము, ఉపయోగిస్తామని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ థింగ్ ఈజ్ అండ్ ఫర్ ఎబిలిటీ ఈజ్ ఇన్ ద జడ్జ్మెంట్ అండ్ డిస్పోజిషన్ ఆఫ్ బిజినెస్. ఓకే ఈజ్ ఇన్ ద disposition or final decision. Disposition means the final decision, taking the final decision. Okay, so ఫర్ ఎబిలిటీ రిఫర్స్ టు స్కిల్. మనకు ఒక రకమైనటువంటి నైపుణ్యం వస్తుంది. ఆ నైపుణ్యం ఎలా వస్తుందంటే ఈజ్ ఇన్ ద జడ్జ్మెంట్ అండ్ డిస్పోజిషన్ ఆఫ్ బిజినెస్. జడ్జ్మెంట్ మీన్స్ వీఆర్ ఏబుల్ టు డిస్క్రిమినేట్ అండ్ డిస్టింగ్విష్ బిట్వీన్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయం మనము నిర్ధారించగలిగితే దట్ ఈస్ కాల్డ్ జడ్జ్మెంట్. అండ్ డిస్పోజిషన్ మీన్స్ ఫైనల్ డెసిషన్. ఒక అంతిమమైనటువంటి తీర్పును మనం తీసుకోగలిగితే దాన్ని మనము డిస్పోజిషన్గా చెప్పుకోవచ్చు. సో విచ్ ఈస్ కాల్డ్ డిస్పోజిషన్. సో డిస్పోజిషన్ అనేది ఏంటంటే మనం ఏబుల్ టు టేక్ డెసిషన్స్, వీఆర్ ఏబుల్ టు టేక్ డెసిషన్స్ ఆర్ టు tackle challenges. What kind of challenges are these? Is the real life challenges. మనకి నిజ జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక సిచ్యువేషన్స్, అనేక ప్రాబ్లమ్స్ని మనము వాటిని ట్యాకిల్ చేయగలుగుతున్నామా లేదా, అవి ప్రాబ్లమ్స్ అయితే వాటిని మనము సాల్వ్ చేయగలుగుతున్నామా లేదన్నది ఇక్కడ మనకి తెలుస్తుంది. సో మనకి రీడింగ్ వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అంటే ద ఫస్ట్ ఈజ్ డిలైట్ అనేది ఎప్పుడు మనకి యూజ్ అవుతుందంటే రిటైరింగ్, మనం లీజర్గా ఉన్నప్పుడు మనకు ఉపయోగపడుతుంది. వెన్ వీఆర్ బీయింగ్ ఎలోన్, మనం ఎలోన్గా ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఆర్నమెంట్ ఎప్పుడు ఉపయోగపడుతుంది? డిస్కోర్స్లో ఉపయోగపడుతుంది. ఆర్నమెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ డిస్కోర్స్, అంటే మన యొక్క కాన్వర్జేషన్లో మనము ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఏంటి? ఎబిలిటీ రెఫర్స్ టు స్కిల్. మన యొక్క నైపుణ్యం వస్తుంది. మనకి ఎటువంటి నైపుణ్యం మనకు వస్తుందంటే వీఆర్ ఏబుల్ టు ట్యాకిల్ ద ఛాలెంజెస్. మనము ఛాలెంజెస్ని ట్యాకిల్ చేయగలుగుతాము, మనము ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతాము, మనము డెసిషన్స్ని తీసుకోగలుగుతాము. అది కూడా ఫైనల్ డెసిషన్ టేకింగ్ అండ్ ఫైనల్ డెసిషన్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. కాబట్టి మనకి తెలుసు
సో ఈ డిస్పోజిషన్ అనేది ఏంటంటే మనకి ఎలా వస్తుందంటే ఈ స్కిల్ ద్వారా మనకి వస్తుంది. సో మనకి ఏంటంటే ఇన్ ద వెరీ బిగినింగ్ ఫ్రాన్సిస్ బ్యాకన్ ఎక్స్ప్లెయిన్స్ ద యూజెస్ ఆఫ్ స్టడీయింగ్ చేయడం ద్వారా, బుక్స్ని రీడింగ్ చేయడం ద్వారా మనం పొందేటువంటి ఉపయోగాల్ని ఒక లిస్ట్గా చెప్తారనమాట ఫ్రాన్సిస్ బ్యాకన్. హీ టెల్స్ అస్ ద లిస్ట్ ఆఫ్ యూజెస్ ఆఫ్ స్టడీస్. ఓకే, సో ఆ స్టడీస్ ఆ యూజెస్ ఏంటి అంటే మనకి ఇక్కడ డిలైట్ అని, అలాగే ఆర్నమెంట్ అని, అలాగే ఎబిలిటీ అని మనం చెప్పుకుంటాం. సో ఈ విధంగా మనం డిలైట్ని ప్లెజర్ గాను, ఆర్నమెంట్ మీన్స్ బ్యూటీ గాను, ఎబిలిటీని మనం స్కిల్ గాను చెప్పుకున్నాం. అయితే మనకి ప్లెజర్ ఎప్పుడు వస్తుందంటే మనం లేజర్గా ఉన్నప్పుడు చదివితే వస్తుంది. నెక్స్ట్ మనకి బ్యూటీ ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మన యొక్క స్పీచ్ లేదా మన యొక్క కాన్వర్జేషన్ లేదా when we communicate with others మనము దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. దేర్ ఈజ్ సమ్ బ్యూటీ యాడెడ్ ఇన్ అవర్ కాన్వర్జేషన్. మన యొక్క కాన్వర్జేషన్లో ఆ బ్యూటీ అనేది ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది అన్నది ఇక్కడ ఫ్రాన్సిస్ బ్యాకన్ చెప్పినటువంటి విషయం. సో స్పీచ్ ఆర్ స్పీకింగ్, మనం మాట్లాడుతున్నప్పుడు మనకి ఆ బ్యూటీ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎబిలిటీ. ఎబిలిటీ రిఫర్స్ టు స్కిల్ టు ట్యాకిల్ ద ఛాలెంజెస్ ఆర్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ టు ఫేస్ ద రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ని, ప్రాక్టికల్ లైఫ్ సిచ్యువేషన్స్ని మనం ఏ విధంగా ట్యాకిల్ చేయగలుగుతాం అన్నది ఇక్కడ మనకి తెలుస్తుంది. కాబట్టి రీడింగ్ యొక్క ఉపయోగాలు అయితే ఇక్కడ మనకి బిగినింగ్లోనే ఫ్రాన్సిస్ బ్యాకన్ మనకి చెప్పడం జరిగింది. సో ముందుగా మనకి చెప్పిన విషయం ఏంటంటే యూజెస్ ఆఫ్ స్టడీస్. ఓకే, మనం నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. For expert men can execute and perhaps judge of particulars one by one, but the general counsels and the plots, marshalling of affairs come best from those that are learned. For expert men can execute. For expert men, those who have the skills can execute, means can implement those things, and perhaps judge of particulars. మనకి ఇక్కడ మనం జనరల్గా చెప్పుకున్నాం కొన్ని పీసెస్ ఆఫ్ జడ్జిమెంట్ కానీ, ఓకే, మనం ఇక్కడ కౌన్సిల్స్ పీసెస్ ఆఫ్ జడ్జిమెంట్ కానీ ఒక కొన్ని విషయాలు కానీ మనం ట్యాకిల్ చేయగలుగుతాం. ఫ్రమ్ ద బెస్ట్ దట్ ఆర్ లెర్నడ్. ఓకే, బట్ ద జనరల్ కౌన్సిల్స్ అంటే జనరల్ పీసెస్ ఆఫ్ జడ్జిమెంట్, సాధారణమైనటువంటి తీర్పులని, అండ్ ప్లాట్స్ అండ్ మార్షాలింగ్ ఆఫ్ అఫైర్స్. సాధారణంగా మార్షాలింగ్ అని ఇక్కడ మనం చెప్పుకున్నాం, ఏదైనా అరేంజ్ చేయడం కానీ, లేదంటే ప్లాట్స్ అంటే ఏంటి, సీక్రెట్ ప్లాన్స్, మనం సీక్రెట్ ప్లాన్స్ చేయడం కానీ, లేదంటే కౌన్సిల్స్ పీసెస్ ఆఫ్ జడ్జిమెంట్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఎలా వస్తాయంటే ఫ్రమ్ దోస్ దట్ ఆర్ లర్నడ్. అంటే ఫ్రమ్ దోస్ దట్ ఆర్ ఎడ్యుకేటెడ్. ఎవరైతే విద్యావంతులుగా ఉంటారో, ఎవరైతే బుక్స్ని రీడింగ్ చేస్తారో, ఎవరికైతే ఆ ఎడ్యుకేటెడ్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే అవి చేయగలరని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే స్టడీయింగ్ వల్ల, రీడింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి అనే విషయం ఎక్కడైతే మనకి ఫస్ట్ పారాగ్రాఫ్లో ఫ్రాన్సిస్ బ్యాకన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఇన్ ద వెరీ ఫస్ట్ సెంటెన్స్ ఫ్రాన్సిస్ బ్యాకన్ ఎక్స్ప్లెయిన్స్ ద యూజెస్ ఆఫ్ స్టడీస్. ద యూజెస్ ఆర్ ప్లెజర్, బ్యూటీ అండ్ స్కిల్. So these three things are very important. We get these three things from Francis Bacon. సో మనకి ప్లెజర్ అనేది, బ్యూటీ అనేది అండ్ స్కిల్ అనేది మనకి వస్తుందనే విషయం అయితే ఇక్కడ మనకి చెప్పారు. అవి ఎక్కడి నుంచి ఏ టైంలో వస్తాయని చెప్పేసి ఇక్కడ మనం ఎప్పుడు యూజ్ చేస్తామని చెప్పుకుంటే ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో మనం చూడవచ్చు. సో నెక్స్ట్ మనం చూద్దాం. టు స్పెండ్ టూ మచ్ టైమ్ ఇన్ స్టడీస్ ఈజ్ స్లోత్. To use them too much for ornament is affectation. To make judgment wholly by the rules is the humor of a scholar, their perfect nature and are perfected by experience. Okay, so first paragraph లో యూజెస్ గురించి మాట్లాడినటువంటి ఫ్రాన్సిస్ బ్యాకన్ నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నారంటే డిసడ్వాంటేజెస్ ఆఫ్ స్టడీస్. అంటే ఆయన ఏం చెప్తున్నారంటే ద స్టడీస్ ఆల్సో హ్యావ్ సమ్ disadvantages. The studies also have some disadvantages. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే studies have some disadvantages. కొన్ని disadvantages అనేవి స్టడీస్ వల్ల కూడా ఉన్నాయి. యాక్చువల్గా we think that
స్టడీయింగ్ ఈజ్ అ గుడ్ హ్యాబిట్, వీ నో ఎవ్రీబడి, సో ఎవ్రీ వన్ నోస్ అబౌట్ ఇట్, మనందరికీ కూడా ఆ విషయం తెలిసిందే. కానీ మనకి తెలియకుండా కూడా స్టడీస్ వల్ల కూడా డిసడ్వాంటేజెస్ ఉన్నాయనే విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. సో వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇక్కడ మనం చూస్తే స్టడీస్ హ్యావ్ సమ్ డిసడ్వాంటేజెస్, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా స్టడీస్ వల్ల మనకి ఉంటాయనే విషయం చెప్తున్నారు అన్నమాట. అవి ఏంటి అంటే టు స్పెండ్ టూ మచ్ టైమ్ ఇన్ స్టడీస్ ఈజ్ స్లోత్, మనకి స్లోత్ కలుగుతుంది అని చెప్పారు. స్లోత్ మీన్స్ వాట్ హియర్? లేజినెస్. స్లోత్ మీన్స్ లేజినెస్. మనకి ఎక్కువ టైంని మనము రీడింగ్లో స్పెండ్ చేయడం వల్ల మనకి కలిగేటువంటి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే స్లోత్ మీన్స్ లేజినెస్. మనము లేజీగా అయిపోయే అవకాశం ఉంది. వీ బికమ్ వెరీ ఫ్యాట్, వీ బికమ్ వెరీ లేజీ అని ఇక్కడ చెప్తున్నారు. టు యూజ్ దెమ్ టూ మచ్ ఫర్ ఆర్నమెంట్ ఈజ్ అఫెక్టేషన్. ఓకే, ఒకవేళ మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మనం స్లోత్ అవుతాం. ఓకే, వీ బికమ్ వెరీ లేజీ. ఓకే, వీ బికమ్ వెరీ లేజీ వెన్ వీ స్పెండ్ టూ మచ్ టైమ్ ఇన్ విత్ బుక్స్. టు స్పెండ్ too much time. If we spend too much time with books, we become very lazy. ఓకే అని చెప్పడం జరిగింది. ఇంకా ఏం చెప్తున్నారంటే టు యూజ్ దెమ్ టూ మచ్ ఫర్ ఆర్నమెంట్. ఇక్కడ ఆర్నమెంట్ మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. టు యూజ్ దెమ్ టూ మచ్ ఫర్ బ్యూటీ, మనం ఎక్కువగా మన యొక్క కమ్యూనికేషన్ని మనం ఇంకా ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి, ఇంకా ఎక్స్పోజ్ అవ్వడం కోసం అందరి దగ్గర కూడా అన్నెసెసరీ కూడా మనం యూజ్ చేస్తే ఇట్ బికమ్స్ అఫెక్టేషన్. అఫెక్టేషన్ అంటే ఏంటి? అఫెక్టేషన్ మీన్స్ ఫాల్స్ డిస్ప్లే. మనం ఒక ఫాల్స్ డిస్ప్లే చేస్తాం అంటే ప్రిటెన్షన్, అంటే మనం ఒక యాక్షన్ చేస్తాం అన్నమాట. అఫెక్టేషన్ అనేది కలుగుతుంది. అఫెక్టేషన్ మీన్స్ ప్రిటెన్షన్, మనం ఒక యాక్షన్ చేస్తాం అన్నమాట. ఓకే, మనం ఒక యాక్షన్ని చేస్తాం అంటే అవసరం లేకపోయినా సరే నటిస్తాం అన్నమాట. సో అది జరుగుతుందన్నమాట. సో టు యూజ్ టూ మచ్ ఫర్ ఆర్నమెంట్, అన్నెసెసరీగా మన యొక్క వొకాబులరీని, అన్నెసెసరీగా సిచ్యువేషన్ అనేది అవసరం లేకుండా మనము వొకాబులరీని యూజ్ చేయడం, మన యొక్క స్కిల్స్ని మనం ఓపెన్ చేసుకోవడం అనేది ఏంటి అవుతుందంటే ప్రిటెన్షన్ అవుతుంది, లేదా ఫాల్స్ డిస్ప్లే అవుతుంది. మనం ఉన్నదాంటి కాకుండా వేరొక దాన్ని మనము ఎక్స్పోజ్ చేయడం కోసం ప్రయత్నించిన వాళ్ళని అవుతాము. సో ఇట్ ఈస్ కాల్డ్ అఫెక్టేషన్ ఆర్ ప్రిటెన్షన్. వెన్ డూ వీ హ్యావ్ దిస్ ప్రిటెన్షన్ ఈజ్ ఇఫ్ యూ యూజ్ టూ మచ్ ఫర్ ఆర్నమెంట్. టూ మచ్ ఫర్ ఆర్నమెంట్. ఎప్పుడైతే మనము టూ మచ్గా మన యొక్క నాలెడ్జ్ని ఉపయోగిస్తామో అప్పుడు మనము అఫెక్టేషన్ అనేది జరుగుతుంది, లేదా ప్రిటెన్షన్ అనేది జరుగుతుంది, లేదా ఫాల్స్ డిస్ప్లే అనేది మనం ఇక్కడ జరగడం చూస్తామన్నమాట. సో దట్ ఈస్ ద సెకండ్ డిసడ్వాంటేజ్. నెక్స్ట్ మనం చూస్తే టు మేక్ జడ్జిమెంట్ హోలీ బై ది రూల్స్ ఈజ్ ద హ్యూమర్ ఆఫ్ ఎ స్కాలర్. To make judgment. So to make judgment wholly by the rules అంటే to make judgment wholly by rules అంటే మనం పూర్తిగా రూల్స్ పైన డిపెండ్ అయిపోయి జడ్జిమెంట్ చేస్తే, కొన్నిసార్లు మనం రూల్స్పై డిపెండ్ అవ్వకుండా మనం ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో వాటిని మనం గనక విస్మరిస్తే, వాటిని మనము అవాయిడ్ చేసేసి కేవలం మనం రూల్స్ని మాత్రమే తీసుకుంటే ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ హ్యూమర్. ఏమవుతుందంటే ఒక హ్యూమర్ అయిపోతుంది, అంతా కూడా కామెడీ అయిపోతుంది అన్నమాట అని ఆయన చెప్పారు. ఎందుకు? వెన్ వీఆర్ అవే ఫ్రమ్ రియాలిటీ. సో when we avoid the real situations, so when we are avoiding reality, మనం రియాలిటీని కనుక విస్మరిస్తే ఓకే ఇట్ బికమ్స్ హ్యూమర్. ఎవ్రీబడి లాఫ్స్ ఎట్ అవర్ డెసిషన్స్ అన్నమాట. సో కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే 3 డిసడ్వాంటేజెస్ మనం చెప్పుకోవడం జరిగింది. అవి ఏంటంటే స్లోత్ ఆర్ లేజినెస్, అఫెక్టేషన్ ఆర్ ప్రిటెన్షన్, అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ జడ్జిమెంట్ హోలీ బై రూల్స్, or we are laughed at, or
వీ బికమ్ హ్యూమర్. సో అవాయిడింగ్ రియాలిటీ, మనం రియాలిటీని విడిచిపెట్టేసి మనం జడ్జిమెంట్ చేస్తే ఎవ్రీబడి లావ్స్ ఎట్ అవర్ డెసిషన్స్. ఓకే, కాబట్టి మనం తీసుకుంటే ఇక్కడ 3 డిసడ్వాంటేజెస్ అయితే ఉంటాయని చెప్పేసి ఫ్రాన్సిస్ బ్యాకన్ మనకి సెకండ్ పారాగ్రాఫ్లో చెప్తున్నారు. దీంతోపాటు ఇంకా ఏం చెప్తున్నారంటే they perfect nature and are perfected by experience. For natural abilities are like natural plants, they need pruning by study, and studies themselves do give forth directions too much at large, except they are bounded in by experience. ఇంకా ఏం చెప్తున్నారంటే దే పర్ఫెక్ట్ నేచర్, మన యొక్క స్టడీస్ ఏం చేస్తాయంటే దే పర్ఫెక్ట్ నేచర్, దే పర్ఫెక్ట్ అవర్ యాటిట్యూడ్. ఓకే, స్టడీస్ పర్ఫెక్ట్ అవర్ యాటిట్యూడ్. ఆ యాటిట్యూడ్ ఇంకా ఎలా పర్ఫెక్ట్ అవుతుందంటే ఇంకా చెప్తారు. అండ్ ఆర్ పర్ఫెక్టెడ్ బై ఎక్స్పీరియన్స్, మన యొక్క యాటిట్యూడ్ అనేది మనకి స్టడీస్ ద్వారా యాటిట్యూడ్ అనేది వస్తుంది. ఆ యాటిట్యూడ్ అనేది ఇంకా పర్ఫెక్ట్ అవుతుంది ఎలా? బై ఎక్స్పీరియన్స్. వెన్ వీ నో సంథింగ్ అండ్ వెన్ వీ ఎక్స్పీరియన్స్ సంథింగ్ ఇట్ బికమ్స్ వెరీ స్ట్రాంగ్ అనే విషయం మనకు తెలుసు. కాబట్టి మనకు ఒక విషయం తెలిస్తే జస్ట్ తెలుస్తుంది, కానీ ఒక విషయాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా బాగా తెలుసుకుంటాం అనేది మనకు తెలుసు. సో అది ఇక్కడ జరుగుతుంది. ఫర్ న్యాచురల్ ఎబిలిటీస్ ఆర్ లైక్ న్యాచురల్ ప్లాంట్స్. న్యాచురల్ ప్లాంట్స్కి ఏ విధంగా అయితే ఎక్సెసివ్గా పెరిగిపోయినటువంటి బ్రాంచెస్ని మనము కట్ చేయాలో, that need pruning by study, and studies themselves do give forth directions too much at large, except they are bounded in by experience. ఓకే, సో మనకి ఒక న్యాచురల్ ప్లాంట్స్కి ఏ విధంగా బ్రాంచెస్ ఎక్సెస్ అయిపోతే మనం కట్ చేస్తామో అలాగే మనం ప్రూనింగ్ చేయాలి. ఏంటి? రిమూవల్ ఆఫ్ ఎక్సెస్. మనం ఎంత తెలుసుకోవాలి, సో మన యొక్క ప్రాక్టికల్ సిచ్యువేషన్స్కి మనం ఎంత నాలెడ్జ్ని ఉపయోగించాలి, ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్గా ఒక బ్యాలెన్స్డ్గా మనము వెళ్ళాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ప్రూనింగ్ అయితే ఇక్కడ చేయాలి. ప్రూనింగ్ మీన్స్ రిమూవల్ ఆఫ్ ఎక్సెస్ అని ఇక్కడ మనము అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ విధంగా మనం చూస్తే సో ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్లో మనకి ఫ్రాన్సిస్ బ్యాకన్ ఏం చెప్తున్నారంటే ఫ్రాన్సిస్ బ్యాకన్ టాక్స్ అబౌట్ ద డిసడ్వాంటేజెస్ ఆర్ సమ్ ఇటువంటి బ్యాడ్ క్వాలిటీస్ కూడా మనకి వస్తాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు ఇఫ్ వి స్పెండ్ టూ మచ్ టైమ్ విత్ బుక్స్, మనం ఎక్కువ టైంని రీడింగ్లోనే గడిపేస్తే ఏమవుతుందంటే వీ బికమ్ వెరీ లేజీ ఆర్ వీ బికమ్ వెరీ ఫ్యాట్. మనం చాలా లావ్ అయిపోయే అవకాశం ఉంది, మనం చాలా లేజీ అయిపోయే అవకాశం ఉంది. నెక్స్ట్ థింగ్ ఈజ్ అఫెక్టేషన్ ఆర్ ప్రిటెన్షన్. మనం అవసరం లేకపోయినా సరే మన యొక్క నాలెడ్జ్ని, మన యొక్క వొకాబులరీని, మన యొక్క ఏదైతే రీడింగ్ ద్వారా మనం నేర్చుకుంటామో ఆ విషయాన్ని మనం కంప్లీట్లీ షో చేస్తే ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ ప్రిటెన్షన్ ఆర్ ఫాల్స్ డిస్ప్లే అనేది అవుతుందని చెప్పడం జరిగింది. ఇంకా ఏం చెప్పారంటే జడ్జిమెంట్ హోలీ బై రూల్స్, హ్యూమర్ ఆర్ టు అవాయిడింగ్ రియాలిటీ. ఏమవుతుందంటే మనం కంప్లీట్గా రూల్స్ పైన బేస్ చేసుకొని మనం జడ్జిమెంట్ చేస్తే ఇది హ్యూమర్ అయిపోతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి నెవర్ అవాయిడ్ రియాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ట్యాక్లింగ్ ద ఛాలెంజెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనే విషయాన్ని ఇక్కడ మనకి ఫ్రాన్సిస్ బ్యాకన్ చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ మనం చూద్దాం. క్రాఫ్టీ మెన్ కండెమ్ స్టడీస్, సింపుల్ మ్యాన్ అడ్మైర్ దెమ్ అండ్ వైజ్ మెన్ యూజ్ దెమ్. For they teach not their own use, but that is wisdom without them, and above them one by observation. ఇక్కడ 3 kinds ఆఫ్ పర్సన్స్ గురించి చెప్పడం జరిగింది. ఆ 3 kinds ఆఫ్ పర్సన్స్కి ఎలాంటి యాటిట్యూడ్ ఉంటుంది, దేనిపైన? బుక్స్ పైన. ఓకే, అనే విషయం చెప్తుంది. స్టడీస్ పైన వారికి ఏ విధమైనటువంటి యాటిట్యూడ్ ఉంటుందనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఆయన చెప్పినటువంటి టోటల్గా మనం చూసుకుంటే పర్సన్స్ యాటిట్యూడ్ టు స్టడీస్. ఆయన స్టడీస్ పట్ల పర్సన్స్కి ఎలాంటి యాటిట్యూడ్ ఉంటుందనే విషయాన్ని ఇక్కడ మనకి థర్డ్ పారాగ్రాఫ్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పర్సన్స్కి ఎలాంటి యాటిట్యూడ్ ఉంటుంది. ఫస్ట్ ఆయన చెప్పినటువంటి పర్సన్ ఎవరంటే క్రాఫ్టీ మెన్ అంటే ఎవరు? ఫస్ట్ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. క్రాఫ్టీ మెన్ అంటే కన్నింగ్ ఆర్ క్లెవర్. Cunning, we know very well. They are intelligent, but they do not help anybody else. Or they are dishonest.
దే ఆర్ డిజానెస్ట్, వాళ్ళు నిజాయితీగా ఉండరు కానీ తెలివిగా ఉంటారు. సో అటువంటి వాళ్ళు మనం ఏమంటామంటే క్రాఫ్టీ. ఆర్ క్లెవర్, దే ఆర్ క్లెవర్ బట్ నాట్ హానెస్ట్, వాళ్ళు తెలివైన వాళ్ళు కానీ నిజాయితీగా ఉండరు. సో దే ఆర్ కాల్డ్ క్రాఫ్టీ. సో అటువంటి క్రాఫ్టీ మెన్ ఏం చేస్తారంటే, అటువంటి కన్నింగ్ పీపుల్ ఏం చేస్తారంటే దే కంటెమ్ స్టడీస్, దే కంటెమ్ స్టడీస్, దే కంటెమ్ స్టడీస్ అని చెప్పడం జరిగింది. కంటెమ్ స్టడీస్ అంటే ఏంటి? దే అండర్ ఎస్టిమేట్ ద స్టడీస్, దే అండర్ ఎస్టిమేట్ ద స్టడీస్, అండర్ ఎస్టిమేట్ ద స్టడీస్ అంటే స్టడీస్ గురించి వాళ్ళు తక్కువగా అంచనా వేస్తారు, స్టడీస్ గురించి వాళ్ళు తక్కువ చేసి మాట్లాడతారు, స్టడీస్కి తగినంత రెస్పెక్ట్ అయితే వాళ్ళు ఇవ్వరు, స్టడీస్కి తగినటువంటి విలువ అయితే వాళ్ళు ఇవ్వరు అని ఇక్కడ మనకి అర్థమవుతుంది. సో మనకి ఇక్కడ ఫ్రాన్సిస్ బ్యాకన్ 3 పర్సన్స్ యాటిట్యూడ్స్ అనేవి స్టడీస్ పట్ల ఎలా ఉంటాయనే విషయం చెప్తున్నారు. హీ ఎక్స్ప్లెయిన్స్ ద యాటిట్యూడ్ ఆఫ్ 3 పర్సన్స్ టువార్డ్స్ స్టడీస్. అందులో మనకి క్రాఫ్ట్ మెన్ చూస్తున్నాం. క్రాఫ్ట్ మెన్ చూస్తే అండర్ ఎస్టిమేట్ చేస్తారని ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనం చూస్తే సింపుల్ మెన్ అడ్మైర్ దెమ్. సింపుల్ మెన్, ఓకే, సింపుల్ మెన్ అంటే మనం ఎవరిని అర్థం చేసుకోవచ్చు అంటే సింపుల్ మెన్ మీన్స్ కామన్ పీపుల్. సింపుల్ మెన్ మీన్స్ కామన్ పీపుల్. కామన్ పీపుల్ ఏం చేస్తారంట? అడ్మైర్, అడ్మైర్ ఆర్ ప్రైజ్. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైజ్ చేస్తారు స్టడీస్ని. అండ్ దే రెస్పెక్ట్ ద స్టడీస్, దే రెస్పెక్ట్ ద స్టడీస్. వాళ్ళు స్టడీస్ని రెస్పెక్ట్ చేస్తారు, స్టడీస్ని వాళ్ళు ఎప్రిషియేట్ చేస్తారు, వాళ్ళు యూజ్ చేస్తారు. ఓకే, అండ్ ఇంకా ఏం చూద్దామంటే వైజ్ మెన్ యూజ్ దెమ్. వైజ్ మెన్, వైజ్ మెన్ అంటే ఇక్కడ ఎవరు వస్తారంటే ఇంటెలెక్చువల్స్, తెలివైన వాళ్ళు. తెలివైన వాళ్ళు ఏం చేస్తారంట? ఓకే, యూజ్ దెమ్, దే యూజ్ ద స్టడీస్, దే యూజ్ ద స్టడీస్, దే యూజ్ ద స్టడీస్, దే యూజ్ ద స్టడీస్, దే ఆల్సో యూజ్ ద నాలెడ్జ్. వాళ్ళు ఆ నాలెడ్జ్ని ఉపయోగిస్తారు. నాలెడ్జ్ని ఉపయోగించడం అంటే ఇక్కడ ఏంటో మనం చూద్దాం. ఓకే, సో ఫర్ దే టీచ్ నాట్ దేర్ ఓన్ యూస్ బట్ దట్ ఈస్ ఎ విజ్డమ్ వితౌట్ దెమ్ అండ్ అబౌవ్ దెమ్ వన్ బై అబ్జర్వేషన్. ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే యూజ్ ద నాలెడ్జ్ అండ్ ఆల్సో apply in practical situations. Use the knowledge and apply the practical situations. So by observation, by అబ్జర్వేషన్ అని ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే నాలెడ్జ్ మనకు ఉంటే సరిపోదు, మనం ప్రాక్టికల్ లైఫ్లో కూడా మనము సిచ్యువేషన్స్ వచ్చేటప్పుడు మనకున్న నాలెడ్జ్ని ఉపయోగిస్తే దెన్ వీ బికమ్ వైజ్ అన్నమాట. ఇక్కడ మనకి ఏంటి? పర్సన్స్ యాటిట్యూడ్స్ అనేవి స్టడీస్ పట్ల ఏ విధంగా ఉంటాయని మనకి ఫ్రాన్సిస్ బ్యాకన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అందులో మనకి ఏంటంటే ఫస్ట్ మనకి క్రాఫ్ట్ మెన్ అండర్ ఎస్టిమేట్ చేస్తారని చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ సింపుల్ మెన్ ఏం చేస్తారంటే ప్రైజ్ చేస్తారు లేదా రెస్పెక్ట్ చేస్తారని చెప్పడం జరిగింది. థర్డ్ థింగ్ ఈజ్ వైజ్ మెన్, దే యూజ్ ద నాలెడ్జ్ అండ్ బై అబ్జర్వేషన్, దే యూజ్ ద నాలెడ్జ్ బై అబ్జర్వేషన్ ఇన్ ద ప్రాక్టికల్ సిచ్యువేషన్, ఇన్ ఏ ప్రాక్టికల్ వే, ఇన్ ఏ ప్రాక్టికల్ వే, ఇన్ ఏ ప్రాక్టికల్ వే. ఒక ప్రాక్టికల్గా అంటే సిచ్యువేషన్స్ వచ్చేటప్పుడు రియల్ లైఫ్లో వాళ్ళకు ఉన్న సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడు స్టడీస్లో గెయిన్ చేసినటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో వాటికి రిలవెంట్గా వాళ్ళు రెస్పాండ్ అవుతారు, ఆ నాలెడ్జ్ని ఉపయోగించి ఆ సిచ్యువేషన్ ట్యాకిల్ చేస్తారు అనేది ఇక్కడ, ఆ ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేస్తారు, ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారని ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. సో యాజ్ వీఆర్ ద రీడర్స్, మనం రీడర్స్ కాబట్టి ఇక్కడ ఫ్రాన్సిస్ బ్యాకన్ చెప్పిన విధంగా చూసుకుంటే మనం ఈ వైజ్ మెన్ని ఫాలో కావడానికి ట్రై చేయాలి. వైజ్ మెన్ ఏం చేస్తున్నారు? దే ఆర్ యూజింగ్ ద నాలెడ్జ్ ఇన్ ఏ ప్రాక్టికల్ వే. సో మనం కూడా మన నాలెడ్జ్ని ప్రాక్టికల్గా యూజ్ చేయడానికి ఉపయోగించాలి. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ ద 3 డిసడ్వాంటేజెస్ ఆఫ్ స్టడీస్ వెన్ వీ యూజ్ ఇన్ సచ్ మేనర్స్. ఆ విధంగా ఉపయోగిస్తే మనకి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి మనం వాటిని అవాయిడ్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ ఫ్రాన్సిస్ బ్యాకన్ హియర్ ఎక్స్ప్లెయిన్స్ ద యూజెస్ ఆఫ్ స్టడీస్. వాటి పట్ల మనం ఏ విధంగా ఉండాలంటే వీ కెన్ గెట్ ద ప్లెజర్ ఇన్ అవర్ లీజర్, ఓకే, అండ్ వీ కెన్ ఆల్సో ట్రై టు గెట్ ద బ్యూటీ ఇన్ అవర్ స్పీచ్ అండ్ వీ కెన్ ఆల్సో హ్యావ్ టు యూజ్ ద నాలెడ్జ్ ఇన్ ట్యాక్లింగ్ ద రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. మనం రియల్ లైఫ్ సిచ్యువేషన్ని ట్యాకిల్ చేయడం కోసం కూడా యూజ్ చేయగలగాలి. ఈ 3 అడ్వాంటేజెస్ని మనము గెయిన్ చేయడానికి ట్రై చేయాలి యాజ్ అ రీడర్గా. ఓకే, సో నెక్స్ట్ మనం ఇంకా ఫ్రాన్సిస్ బ్యాకన్ ఏం డిస్కస్ చేశారనే విషయాన్ని మనం నెక్స్ట్ పారాగ్రాఫ్లో చూద్దాం.